కరీంనగర్ దుర్షేడులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్నామని రైతులు శనివారం ఉదయం 10:30 గంటలకు తెలిపారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో క్యూలైన్ కట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని, 280 యూరియా బస్తాలు రాగా ఒక రైతుకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని, ఇవి ఏమి సరిపోతాయని రైతులు వాపోయారు. వేసిన పొలానికి సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతుల క్యూలైన్ భారీగా ఉండడంతో వచ్చిన యూరియా బస్తాలు తమకు వస్తాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు రైతులు. బత్తాలు మొత్తం కేంద్రమే పని చేయమని కేంద్రం కూలి పని చేసి మేము కూడా ఒక్కబట్టి ఒక్కనే బత్తా అంటే ఇప్పుడు 4 ఎకరాలు చేసిన ఇంక్వైరీ చేసుకోవాలి. అమెరికాలో ఉన్నారు 12 ఎకరాలు 20 రోజులకు ఒకరైతే కూడా అప్పుడు ఎందుకు మాకు 20 రోజులకు ఒకటి లేకుండా మొత్తం బంద్ పెట్టమని కేంద్రం నుండి తీసుకురాకపోతే కేంద్రం నుండి బంద్ చేయమని మొత్తం ఊకుంటాం. రైతులు పంటలు బంద్ చేయమని 2 లక్షలు పెట్టినావు. 8 ఎకరాలకు 2 లక్షలు పెట్టుబడి పెట్టి బాగా తెచ్చుకుంటాను. పంట పండపోతే ఏం చేయమంటావు? మరి ఇప్పుడు రూపాయలకు కిలో మటన్ తెచ్చుకుంటాను. ఉప్పు లేకపోతే ఉప్పు అయిపోతుంది. నేను గిట్టే దొరుకుతులేదని యూరియా చల్లిన కాడ పొలం చూడు, యూరియా చల్లిన కాడ పొలం ఇప్పుడు చూపిస్తా. మనకి వెళ్ళిపోతామని రూటు ఇప్పుడు చూపిస్తావా పొలం ఎట్లున్నదో? అంత దూరం కదా తినే అన్నం చూసుకో. ఉప్పు అయిపోతే మనం తింటామా?